హాయ్ అండి, సింపుల్ టొమాటో నిల్వ పచ్చడి ఎలాగో చూద్దాము. ఫస్ట్ నేను ఒక కేజీ టొమాటోలను నీట్గా కడిగేసి ఎండలో పెట్టుకొని పక్కన ఉంచుకున్నాను. అలాగే అల్లం కూడా చెక్కు తీసేసుకొని కడిగి ఎండలో పెట్టుకొని పక్కన ఉంచుకున్నాను. ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు అవి అలా పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని టొమాటోలను 4 పీసెస్ కట్ చేసి ఉంచుకొని ఇప్పుడు కళాయిలో వేసుకోవాలండి. కళాయిలో వేసుకొని దీనికోసం నేను శనగ నూనె వాడుతున్నాను. పచ్చళ్ళకి శనగ నూనె అయితే బాగుంటుందండి. పెద్దవి 2 గరిటెలు నూనె పడుతుందండి. అవి యాగటానికి ఫ్రీగా యాగాలి కదా, పచ్చళ్ళకు నూనె ఎక్కువే పడుతుందండి. అలాగా ఒక పావు గంట సిమ్లో పెట్టేసి అవంతా దగ్గరకు అయ్యేంత వరకు వేపుకోవాలండి. స్లోగా సిమ్లోనే పెట్టుకొని ఇలా ఏగిపోయిన తర్వాత అంతా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు టీ గ్లాస్తో నేను కొలతలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కొలతల ప్రకారం వేసుకోండి, సరిపోతుంది. 1/2 కేజీ టొమాటోలకి చిన్న టీ గ్లాసు 1/2 గ్లాసు సాల్ట్, ఫుల్ గ్లాస్ కారం, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పీల్ చేసి నీట్గా ఈనెలు అవన్నీ ఏమి లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లో వేసి ఇప్పుడు అల్లము వెల్లుల్లిపాయలు కూడా అల్లం చిన్నగా సన్నగా తరుక్కొని వేసుకొని అవన్నీ దాంట్లో పెడితే అవి మనం ఆపేసాం కదా, గ్యాస్ కళాయి ఆపేసాం కదా, ఆ వేటికి ఇవన్నీ మగ్గిపోతాయండి. ఇప్పుడు ఈ ఆరిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపు కోసం ఆయిల్ వేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు పోపు వేగిన తర్వాత ఈ పచ్చడి కొంచెం తాలింపు వేసుకొని చూద్దాం. ఇప్పుడు మిక్సీ వేస్తే ఇలా ఉంటుందండి ఫ్రెండ్స్. మెత్తగా మిక్సీ చేసుకోవటం చేసుకుంటే తాలింపు వేసుకొని నేను కొంచెం పచ్చడి తాలింపు వేసుకున్నాను, కొంచెం పచ్చడి తర్వాత వేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. అలా తాలింపు వేసుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గనిస్తే సరిపోతుందండి, పచ్చడి రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.